ఇప్పుడు ఎటన్నా బయటకు ఇట్లా చూస్తా అంటే కళ్ళ నీళ్ళు, చెవులు రీసౌండ్ వినవాడు సార్. ఎప్పుడు నొప్పులు ఉన్నట్టుగా ఏదో అందులో ఏదో తీస్తే బాగుండు అన్నట్టుగా అనిపిస్తుండే సార్. ఈ మెడ నొప్పి, మెడ నిలబడపు, నడుము కూడా నిలబడపు సార్. బాగా మస్తు పెరిగింది సార్. నాకు బలం, ఎంతో బలం వచ్చినట్టుగా అనిపించింది. ఎంతకాలం అయింది కోర్స్ మీది? దగ్గర దగ్గర మే 3వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు రేపు మే 3వ తారీఖు వస్తే 1 year అవుతుంది. 1 year అవుతుంది. సో ఇప్పుడు మెడ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి. కొంచెం ఇట్లా నన్ను నిలబడతా అంటే ఈడ ఇంట్లో వెనుక భాగంలో నొచ్చుతుండే, అది తగ్గింది సార్. ఓకే, గుడ్. మెడలు అయితే పూర్తి తగ్గినాయి సార్. మెడది మొత్తం తగ్గిపోయింది. నువ్వు ఎటు చూడండి తగ్గినాయి. చెవులది సౌండ్ సౌండ్ మొదలు మే జూన్ వరకే తగ్గింది సార్. తగ్గిపోయింది. ఇప్పుడు ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంది ఇప్పుడు మీకు? ఇంకా నాకు మెయిన్ అంటూ గిన్నె కొంచెం నొచ్చినట్టు అనిపించడు ఒకటి, ఇక డైజెషన్. అది ఎంత వరకు తేడా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? చాలా తేడా ఉన్నది. అయితే ఎప్పుడో ఒకసారి, ఇప్పుడు మీరు మొన్న ఒకటి గుండె ఫిగర్ బొమ్మ చూడు, అది ఇచ్చిండ్రు. అదే ఇప్పుడు అది ఇచ్చిన నుంచి చాలా తక్కువ. ఇంకా అయిపోతుంది కొంచెం. చాలా రెసిస్టెంట్ పవర్ బాగా పెరిగింది సార్. వెరీ గుడ్. పిల్లల్ని చూసుకోవడానికి అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా బాగున్నది. ఒక పని నిర్ణయంగా చేసే శాతం అయిపోయింది సార్. వెరీ గుడ్. నాకు బాగున్నది సార్ మస్తు. కాకపోతే ఈ ట్రీట్మెంట్ తీసుకోకపోతే నానే బాధ ఒకటి ఉన్నది. ట్రీట్మెంట్ ఒకటి మిగిలిపోయింది. మార్చి నుంచే తీసుకోవాలని ఉండే సార్. చూద్దాం, మనము ట్రీట్మెంట్ కాకుండానే వీలైనన్ని ఎన్ని ఉన్నాయో అన్ని అప్లై చేస్తున్నా, వాటి ద్వారానే మంచిగా అయిపోయిందంటే ఇంకేముంది. మేల కాదు, నేను ఫిబ్రవరిలోనే వచ్చినా అనుకుంటాను. ఫిబ్రవరి 1 year అయింది. 1 year అవుతుంది. ఫిబ్రవరి నాకు చాలా బాగుంది సార్.